హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశలోని ప్రతిపాదిత కారిడార్ల అలైన్మెంట్లు చివరి దశకు చేరుకున్నాయి. మొత్తం 6 కారిడార్లలోని 5 కారిడార్ల DPR కు తుది మెరుగులు దిద్దుతున్నారు. 6 కారిడార్లలో కలిపి 116.2 కిలోమీటర్లు మెట్రో మార్గాల నిర్మాణానికి సుమారు 32,237 కోట్ల రూపాయలు వ్యయమవుతుందని అంచనా వేయగా, నాగోల్ నుంచి చాంద్రాయణగుట్ట ఆరాంఘర్ మీదుగా శంషాబాద్ విమానాశ్రయం మార్గానికి సీఎం ఆమోదం తెలిపారు. వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలించిన అనంతరం విమానాశ్రయం నుంచి ఔటర్ రావిర్యాల మీదుగా 4th సిటీకి మెట్రో ప్రతిపాదనను రెండో దశలోనే చేర్చారు. ఈ మేరకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ MD NVS రెడ్డి వివరాలు వెల్లడించారు. ఈ 5 కారిడార్లకు 24,237 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అంచనా వేయగా, 4th సిటీకి రావిర్యాల మీదుగా మెట్రో అనుసంధానానికి ఆకర్షణీయమైన సౌకర్యాలతో వినూత్న రీతిలో DPR సిద్ధం చేస్తున్నామని, ఆ కారిడార్ కు సుమారు 8,000 కోట్ల రూపాయలు అవసరమని తెలిపారు. ఈ కారిడార్ మినహా మిగిలిన 5 కారిడార్ల DPRలను త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో కేంద్రానికి సమర్పిస్తామని, ఇతర మెట్రో రైల్ ప్రాజెక్టుల మాదిరిగానే తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంయుక్త ప్రాజెక్టుగా చేపట్టేందుకు ప్రతిపాదించామన్నారు. త్వరలోనే 4th సిటీ వరకు 40 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణకు సంబంధించిన DPR ను సైతం కేంద్రం అనుమతులకు సమర్పిస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా ఇప్పటికే 3 కారిడార్లలో 69 కిలోమీటర్ల మేర మెట్రో సేవలందిస్తోంది. 4వ కారిడార్ నాగోల్ చాంద్రాయణగుట్ట ఆరాంఘర్ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు, 5వ కారిడార్ రాయదుర్గం నుండి నియాపోలిస్ వరకు, 6వ కారిడార్ MGBS నుండి చాంద్రాయణగుట్ట వరకు, 7వ కారిడార్ మియాపూర్ నుండి పటాన్చెరు వరకు, 8వ కారిడార్ LB నగర్ నుండి హయత్ నగర్ వరకు, 9వ కారిడార్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి 4th సిటీ వరకు మెట్రోను పొడిగించనున్నారు.